హాయ్ అండి అందరికీని. ఈరోజు నేను నాటుకోడి రోస్ట్ అయితే చేస్తున్నానండి. నాటుకోడి అయితే దుబాయ్‌లో దొరుకుతది. కానీ మా సారు కూడా ఈ మధ్యలో కట్ చేసి తీసుకొని వచ్చేవారు. ఈ పొట్టయితే 2 పొట్టుల కానించి కోడి పలంగానే తీసుకొస్తున్నారు. కట్ చేయించట్లేదు. దాన్ని కట్ చేసినప్పటికి నాకు తలకాయ తిరుగుతుందన్నమాట. ఎందుకంటే అలా అయితే ఎంచక్కా కట్ చేస్తారు. మనకి చిన్నగా కావాలంటే చిన్న పీసెస్‌గా, కొంచెం పెద్దగా అంటే పెద్ద పీసెస్‌గా కట్ చేస్తారు. ఇక్కడ అంటే పెద్ద చాకులు కూడా ఉండవు కదా! తలకాయ తిరుగుతుంది నాకు కట్ చేయాలంటేనే. నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకున్నానండి. చికెన్ అయితే నేను కట్ చేసి వాష్ చేసుకుని ఇంకా ఆయిల్ అయితే వేసాను. దీంట్లో ఇంక లవ్ మొగ్గ కానీ దాల్చిన చెక్క కానీ ఏం వేసుకోరండి. ఎక్కువ మసాలా వద్దు వీళ్ళకి, నార్మల్గా కావాలి. చూడండి, వాటర్ అయితే నేను డ్రై అయ్యేదాకా అయితే చేసుకుంటున్నాను. కొంచెం అయితే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా నేను ఇంకేంటంటే అల్లం పేస్ట్ కూడా వీళ్ళకి మెత్తగా పేస్ట్ అవ్వకూడదు. ఆ చికెన్లో కొంచెం కొంచెం అల్లం ముక్క అయితే కనిపించాలి. అటు బిడ్డకి అయితే కుమ్మేసాను నేను. కుమ్మికిన అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి పేస్ట్ అయితే చేసాను. ఇంకా కుకింగ్ అయితే ఎక్కువ వాళ్ళ అమ్మగారు వచ్చిన కాడి నుంచి ఎక్కువైతే నేను చేయట్లేదు. వాళ్ళ అమ్మగారే చేసుకుంటున్నారు. ఆవిడకి నచ్చినట్టుగా ఆవిడే వండి పెట్టుకుంటున్నారు అన్నమాట. ఎప్పుడన్నా నేను చేసిన వంటల్లో నచ్చి ఎప్పుడన్నా తినాలనిపిస్తుంటే చెప్తున్నారు నాకు, నువ్వు చేస్తావు కదా నీ స్టైల్లో చెయ్యి అని. ఇలాగే ఇప్పుడు ఈ నాటుకోడి కూడా కారంగా చెయ్యి, నువ్వు చేస్తావు కదా అలా స్టైల్లో చెయ్యి అని చెప్పారు. ఇంకా అలాగే చేస్తున్నాను అన్నమాట. అల్లం పేస్ట్ 2 పచ్చిమిరకాయలు అయితే నేను చేసుకుని అది కచ్చపిచ్చుకో చూడండి, అలా అలా ఉండాలి వాళ్ళకి. అయితే నేను కొంచెం వాటర్ అంతా చికెన్ నుంచి వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇంకా పసుపు, కారము, గరం మసాలా అయితే వాడరు. చికెన్ మసాలా అయితే వాడతారు. చికెన్ మసాలా చికెన్ మసాలా అయితే వాడతారు. నాటుకోడి చికెన్ మసాలా అయితే కొంచెం వేసాను. అలాగే ధనియా పౌడర్ వేసాను. ఇంకా జీలకర్ర పౌడర్ అయితే వేసుకోరండి వాళ్ళు. కొన్ని ఐటమ్స్ అయితే తినరు. నేను ఇంకా ఆ ఐటమ్స్ లేకుండానే వండుతాను. మన స్టైల్లో అంటే నేను వండేస్తాను. ఇంకా వాళ్ళ స్టైల్లో ఏమన్నా కావాలంటే ఇంకా వీడియో పంపిస్తే నేను దాని ద్వారాగా చేస్తాను అన్నమాట. చూడండి, అన్నీ కలిపేసాను. ఇంకా దాని తగ్గ అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఆ నాటుకోడే కానండి అంటే పుంజి చిన్న పిల్లలాగా ఉంది అది. అంటే మనం కట్ చేసినప్పుడే తెలిసిపోద్ది కదా! అందుకే నేను ఎక్కువ విజిల్ అయితే పెట్టుకుంటలేదు. 6 విజిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేను 6 విజిల్ అయితే తీసేసుకున్నాను. చూద్దాం ఎలా ఉందో. కొంచెం అయితే వాటర్ ఉంది. చూడండి, కొంచెం అయితే వాటర్ ఉంది. ఆ వాటర్ డ్రై అయ్యేదాకా సాల్ట్, కారం చూసుకుని ఒకవేళ తక్కువ పోతే కనుక ఇప్పుడే యాడ్ చేసుకుంటాను నేను. అదండి, అలా ఉండే అన్నమాట. ఇంకా దుబాయ్‌లో పనులైతేని ఇంకా గంటల లెక్కన కాబట్టి నాకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకుంటాను. ఎందుకంటే గమ్మున అయిపోయేలాగా అయితేనే నేను చేస్తాను. ఎక్కువ టైం అంటే సింపుల్గా ఉండేలాగా ఎక్కువ టైం పట్టేదంటే చేస్తాను. కానీ ఇంకా దాని పని మీదే ఉంటానన్నమాట. వేరే పనులేమి క్లీనింగ్ అని ఏమీ పెట్టుకోను. చికెన్ కూడా ఉడికిపోయిందండి. అంటే 6 విజిల్ పెట్టాను కాబట్టి ఉడికిపోయింది. కొంచెం సాల్ట్ తక్కువైంది నాకైతేని. అది దీంట్లో ఉల్లిపాయలు కావాలన్నా ఉల్లిపాయలు వేసుకోవచ్చు. కొంచెం కావాలంటే ఇలాగ వస్తుందన్నమాట. అదండి, నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.